ಬೇರೆದು ಫಸ್ಟ್ ಮುಹೂರ್ತ ಗರ್ಭಾಧಾನ ಮುಹೂರ್ತ. ಮದುವೆ ಆಗಿದ್ಮೇಲೆ ಗರ್ಭಾಧಾನ ಮುಹೂರ್ತ ಮಂಡಿ. తిథులు శుభ తిథి శుభవారాలు. శుభ తిథి శుభవారాలండి. కొంచెం వాయిస్ రాలేదు, కొంచెం మళ్ళీ ఒక్కసారి హెడ్డింగ్ నుంచి చెప్తారు. హెడ్డింగ్ ఏం లేదు, గర్భాధాన ముహూర్తమే. ముహూర్తం అదే ముహూర్తం. అవునండి, ముహూర్తము. శుభవారాలు ಶುಭತಿಥುలు ಸೇಮ್ ವಿವಾಹಾನಿಗೆ చెప్పినవే అని రాసుకోండి. ಮದುವೆಗೆ ಹೇಳಿದ್ದು ತಿಥಿ ವಾರಗಳು. ನಕ್ಷತ್ರಗಳು ಬೇರೆ ಇರ್ತವೆ, ಹೇಳ್ತೀನಿ. ನಕ್ಷತ್ರಗಳು ರೋಹಿಣಿ, ಉತ್ತರ ಹಸ್ತ. ರೋಹಿಣಿ, ಉತ್ತರ ಹಸ್ತ. గురువారం. రోహిణి, ఉత్తర హస్త. గురువారం. స్వాతి. చెప్పు, దేని గురించి చెప్తున్నారు? ఇప్పుడే జాయిన్ అయినా. గర్భాధాన ముహూర్తం గురించి చెప్తున్నాను. తిథులు వారాలు సేమ్ వివాహానికి చెప్పినవే. నక్షత్రాలు ఒకటి రాసుకోండి. నక్షత్రాలు రోహిణి, ఉత్తర హస్త. రోహిణి, ఉత్తర హస్త. స్వాతి, అనురాధ. స్వాతి, అనురాధ. ఉత్తరాషాఢ, శ్రవణం. ఉత్తరాషాఢ, శ్రవణం. శతభిషం, ఉత్తరాభాద్ర. శతభిషం, ఉత్తరాభాద్ర. శతభిషం, ఉత్తరాభాద్ర. శతభిషం, ఉత్తరాభాద్ర. గురుగారు స్వాతి నుంచి మళ్ళీ ఒక్కసారి చెప్పరా గురువు? ಗುರುಗಳೇ ಸ್ವಲ್ಪ ಇವಾಗ ಇದೆ ಗುರುಗಳೇ, ಇದೇದೆ ಗುರುಗಳೇ? ಶಿವ ಶಂಕರ. ಇದು ವಿವಾಹ ಮುಹೂರ್ತದ ಹೇಳಿದ ತಿಥಿ ವಾರಗಳು ಬರೀರಿ. ಇದು ಗರ್ಭಾಧಾನ ಫಸ್ಟ್ ನೈಟ್ ಮುಹೂರ್ತದ ಬಗ್ಗೆ ಹೇಳಾಕತ್ತೀವಿ. ಗರ್ಭಾಧಾನ ಮುಹೂರ್ತ ಅಂತಾರೆ. ತಿಥಿ ವಾರಗಳು ಸೇಮ್ ವಿವಾಹ ಏನಿದಾವೋ ಅದೇ ಬರೀರಿ. ಇದಕ್ಕ ನಕ್ಷತ್ರಗಳು ರೋಹಿಣಿ, ಉತ್ತರ ಹಸ್ತ, ಸ್ವಾತಿ, అనురాధ, ఉత్తరాషాఢ, శ్రవణము, శతభిషము, ఉత్తరాభాద్ర. అన్న ఇది ప్రింటింగ్ లో మృగశిర పుష్యమి ఉంది అన్న. అవున, నీవే రాసుకో. అది సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ వృషభము, మిథునము, సింహము, కన్యా. ಲಗ್ನಗಳು ವೃಷಭ, ಮಿಥುನ, ಸಿಂಹ, ಕನ್ಯಾ. వృషభము, మిథునము, సింహము, కన్యా. మీన లగ్నాలు. వృషభం, మిథునం, సింహం, కన్యా, మీన ಲಗ್ನಾలు. ಇದಕ್ಕೆ ವಿಶೇಷ ಏನಂದ್ರೆ ನೋಡ್ರಿ, ಲಗ್ನದಲ್ಲಿ 8ದಲ್ಲಿ ಯಾವ ಗ್ರಹಗಳು ಇರಬಾರ್ದು ನೋಡ್ರಿ. ಲಗ್ನಂలోన అష్టమంలోన. లగ్న అష్టದಲ್ಲಿ ಯಾವ గ్రహాలు ఇరబార్దు. ఏ గ్రహాలు కూడా లగ్నంలో అష్టమంలోన ఉండకూడదండి. లగ్న అష్టకాలలో అంటే లగ్నంలో కానీ 8వ భావంలో కానీ
ఎలాంటి గ్రహాలు కూడా ఉండకూడదు. ఎలాంటి గ్రహాలు కూడా ఉండకూడదు. గురుగారు వాయిస్ క్లారిటీ రాలేదు గురువు. వాయిస్ వస్తలేదండి? అందరికి వస్తలేదా? ఆ సార్కి ఒకటే వస్తలేదా? వస్తుంది గురుగారు, ఇప్పుడు కొంచెం సిగ్నల్ వస్తుంది గురుగారు. అదే కొంచెం మాకు వస్తుంది గురువు. గుండప్ప ఒకసారి శాస్త్రి గారు మీరు ఎక్కడో బయట ఉన్నట్టున్నారు. మీదే వస్తుంది. లేదు గురుగారు, కరెంట్ పోయి మళ్ళీ వచ్చింది, కొంచెం వైఫై కట్ అయింది అందుకని. అదే మీ దగ్గర ప్రాబ్లం ఉంది అంటున్నా. అవును గురుగారు, ఇప్పుడు ఓకే క్లియర్ అయింది గురుగారు. అదే అష్టమంలో ఏదో చెప్పారు కదా ఇందాక ఒక పాయింట్ చిన్నది. అష్టమంలోన లగ్నంలోన ఏ గ్రహము ఉండరాదు, శుద్ధి ఉండాలి. లగ్న అష్టమ శుద్ధులు ఉండాలి అని రాసుకోండి. లగ్న అష్టమ శుద్ధులు ఉండాలి. నెక్స్ట్, వ్రతం చేసే రోజు గాని ವ್ರತಂ రోజు ಗರ್ಭಾಧಾನ చేయకూడదు. ನೋಡ್ರಿ, ವ್ರತ ಮಾಡೋ ದಿವಸ ಗರ್ಭಾಧಾನ ಮಾಡಬಾರದು. ಬಟ್ ಗರ್ಭಾಧಾನಕ್ಕೆ ಮುಹೂರ್ತ ನೋಡಿದ್ರಿಂದ ಏನಾಗ್ತೈತೆ ಅಂತ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಬಂದ್ರೆ, ఒకవేళ గర్భాధాన ముహూర్తం ద్వారా దంపతులకి ఏం కలుగుతుందయ్యా అంటే రాసుకోండి, ఆయుర వృద్ధి, వర్చస్సు, ಯಶಸ್ಸು. ಬರೀರಿ, ಗರ್ಭಾಧಾನ ಮುಹೂರ್ತ ಇಂದ ಹಿಂಗ ಗರ್ಭಾಧಾನ ಮುಹೂರ್ತ ನೋಡಿ ಅವ್ರು ಮಾಡ್ಕೊಂಡಿದ್ದ ಏನಾಗ್ತೈತೆ ಅಂದ್ರೆ ಆಯುರ ವೃದ್ಧಿ ಆಗ್ತೈತೆ, ವರ್ಚಸ್ಸು ಯಶಸ್ಸು. ವರ್ಚಸ್ಸು ಯಶಸ್ಸು, ವರ್ಚಸ್ಸು ಯಶಸ್ಸು ಮತ್ತೆ బలాభివృద్ధి కలుగుతుంది. ಮುಹೂರ್ತದಿಂದ ಅವ್ರಿಗೆ ಏನ ಅಭಿವೃದ್ಧಿ ಅಂದ್ರೆ ఆయుర వృద్ధి, వర్చస్సు, యశస్సు, బలాభివృద్ధి. ఇది మొదటి గర్భానికే కాకుండా తర్వాత గర్భానికి కూడా శుద్ధినిస్తుంది. ನೋಡ್ರಿ, ಫಸ್ಟ್ ಗರ್ಭಕ್ಕೆ ಅಲ್ಲ, ಸೆಕೆಂಡ್ ಮೂರನೇ ಮಕ್ಕಳು ಹುಡ್ತಾರಲ್ಲ ಅದಕ್ಕೂ ಶುದ್ಧಿ ಕೊಡ್ತೈತಿ ಇದು ಮುಹೂರ್ತ ನೋಡೋದ್ರಿಂದ. ಗರ್ಭಕ್ಕೆ ಶುದ್ಧಿ ನೀಡುತ್ತೆ ಅಂತ. రాత్రి కాలంలో ಮಾಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. గర్భాధానం ఇప్పుడు రాత్రి కాలంలోనే చేయాలి, పగలు కూడదు. పగలు మంచిది కాదు. నెక్స్ట్ ముహూర్తం పుంసనము. బరేರಿ, నెక్స్ట్ ముహూర్త పుంసనము. పుంసవన. పుం ಅಂದ್ರೆ పురుషుడు, సవనం. పుంసవన ముహూర్త. పుంసవనము అంటే, పుంಸವನ ಅಂದ್ರೆ ಪುತ್ರ ಸಂತಾನೇ ಬೇಕು ನಮಗೆ ಅಂತ ಮಾಡೋದು పుంసన అంటారు ನೋಡ್ರಿ. పుత్ర సంతానಕ್ಕೆ ಮಾಡ್ತಾರೆ, పుత్రుడే కలగాలని చేసేది పుంసనము. ನೆಕ್ಸ್ಟ್ ಸೇಮ್ ಶುಭ ತಿಥಿ ಶುಭವಾರಗಳು. ವಿವಾಹ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ವೇ సేమ్ శుభ తిథి శుభవారాలు రాసుకోండి. వివాహానికి సంబంధించినవే శుభ తిథి శుభవారాలు. నెక్స్ట్ నక్షత్రాలు చెప్తాను, రాసుకోండి. నక్షత్రಗಳು ಬೇರೆ ಇರ್ತವೆ, ಜಾಸ್ತಿ ಇರ್ತವೆ. ಇದಕ್ಕ ఆల్మోస్ట్ ಎಲ್ಲಾ నక్షత్రాలు ಬರ್ತವೆ, ఆల్మోస్ట్ అన్ని వస్తాయండి. రాసుకోండి. అశ్విని, రోహిణి, మృగశిర. అశ్విని, రోహిణి, మృగశిర. అశ్విని, రోహిణి, మృగశిర. పునర్వసు, పుష్యమి. పునర్వసు, పుష్యమి. ఉత్తర హస్త, చిత్త. ఉత్తర హస్త, చిత్త. ఉత్తర హస్త, చిత్త.
స్వాతి అనురాధ, స్వాతి అనురాధ, అనురాధ ఎమ్మెల్యే. అనురాధ అయినాక మూల, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ. మూల, ఉత్తరాషాఢ, శ్రవణం. మూల, ఉత్తరాషాఢ, శ్రవణం. ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి. ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి. ಇವು ನಕ್ಷತ್ರಗಳು. ಸಿಂಹ, ವೃಶ್ಚಿಕ ಲಗ್ನ ಬಿಟ್ಟಿದ್ದೆಲ್ಲ ಒಳ್ಳೆವೇ ಲಗ್ನಗಳು. సింహము, వృశ్చికము తప్ప మిగిలినవన్నీ కూడా మంచివే. ಸಿಂಹ, ವೃಶ್ಚಿಕ ಲಗ್ನ ಇನ್ನು ಬಿಟ್ಟಿದ್ದೆಲ್ಲ ಒಳ್ಳೆವೇ ನೋಡ್ರಿ. ఇంక మిగతావన్నీ కూడా మంచివే. ನೆಕ್ಸ್ಟ್ ಇದಕ್ಕೇನು ವಿಶೇಷವೇನಂದ್ರೆ ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ ಇರ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ. ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ ಕಂಪಲ್ಸರಿ. ಅಂದ್ರೆ ಅಷ್ಟಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಯಾವ ಗ್ರಹ ಇರಬಾರ್ದು ನೋಡ್ರಿ. ಇದಕ್ಕ ಗುರುಮೋಡ್ಯಮಿ, ಶುಕ್ರಮೋಡ್ಯಮಿ ಇಂಥದ್ದೇನಿರಲ್ಲ ನೋಡ್ರಿ. దీనికి గురుమోడ్యమి, శుక్రమోడ్యమి అట్లావేవి ఉండవు. ಗುರುಮೋಡ್ಯಮ್ ಇದೆ, ಶುಕ್ರಮೋಡ್ಯಮ್ ಇದೆ ಅಂತ ಇಂಥದ್ದೇನಿರಲ್ಲ. ಇದಕ್ಕ ಮಾಡ್ಕೋಬಹುದು. అన్న ఇది కూడా గర్భధానం మాదిరిగానే అన్న? గర్భధానం ఎందుకైతే, ఇది పుంసనం. ఇది కొద్దిగా ఆలోచన చేస్తే వస్తుంది. ఇప్పుడు అమ్మాయికి నిలబడిందా లేదా అని తెలిసిన తర్వాత చేసే కార్యక్రమం అంటే 2వ నెల 3వ నెల లోపలే చేస్తారు. ఇది పుంసనం 2వ నెలలోనే. ఇప్పుడు కన్ఫర్మ్ అయిందని తెలిసిన తర్వాత 3వ నెల రాగానే చేస్తారు. 3 దాటినాయంటే ఇంకా అవయవాలు అవి స్టార్ట్ అవుతుంటాయి అన్నమాట. కాబట్టి మనకి ఇక్కడ ఏంటిదయ్యా అంటే 3వ నెలలో చేస్తారు. కొంతసారి 4వ నెలలో కూడా చేస్తారు. 3 months 4 monthದಲ್ಲಿ ಮಾಡ್ತಾರೆ ನೋಡ್ರಿ ಪುಂಸವನము ಅಂತ. అంటే పూజ ఉంటుందా గురుగారు దీనికి? ఉంటదండి. మీకు షోడశ కర్మలు రావా? వస్తాయి గురుగారు. మన షోడశ కర్మలో ఇది కూడా ఉంది. ఓకే ఓకే. అట్లా. నెక్స్ట్ సీమంతోన్నయనం, సీమంత ముహూర్తం. అష్టమ శుద్ధి అన్నారా గురువారు దీనికి? అవునండి, అష్టమ శుద్ధి అన్న. అష్టమ శుద్ధి. సీమంతం రాసుకోండి. సేమ్ గర్భధానం చెప్పిన నక్షత్రాలు, తిథులు, వారాలు ಸೇಮ್ ಅన్ని ಅವೇ. ఇంకా ನಾವು ಗರ್ಭಧಾನ ಹೇಳಿದ್ವಲ್ಲ, ನಕ್ಷತ್ರಗಳು, ತಿಥಿ, ವಾರಗಳು ಎಲ್ಲ ಅವೇ ನೋಡ್ರಿ. ಸೀಮಂತಕ್ಕೂ ಅವೇ ಸೇಮ್. ಇನ್ನ ಬಟ್ ಸೀಮಂತವನ್ನು ಯಾವ ತಿಂಗಳಲ್ಲಿ ಮಾಡ್ಬೇಕು ಅನ್ನೊಂದು ಪ್ರಶ್ನೆ ಬಂದ್ರೆ ವ್ಯವಹಾರದಲ್ಲಿ 5, 9 ಮಾಡಕತ್ತಾರ. ಆದ್ರೂ 4, 6, 8ನಲ್ಲಿ ಮಾಡಿದ್ರೆ ಒಳ್ಳೇದು శాస్త్రానుసారವಾಗಿ. ఇక్కడ చాలా మంది ఏంటంటే డౌట్, శ్రీమంతం ఎప్పుడు చేయాలని ఫస్ట్ డౌట్. చాలా మంది 5వ నెల 9వ నెల చేస్తూ ఉంటారు లోక వ్యవహారంలో. కానీ శాస్త్ర ప్రకారంగా 6, 8, 6 నెలలు కానీ 8వ నెల కానీ చేస్తే మంచిదని ఉంటది. ఇంకోటి, సీమంతం అనేది ಫಸ್ಟ್ ಗರ್ಭಾನಿಗೆ చేయాలి ನೋಡ್ರಿ. ಫಸ್ಟ್ ಗರ್ಭಕ್ಕೆ ಮಾಡ್ಬೇಕು ಅಷ್ಟೇ. ಆಮೇಲೆ ಹುಟ್ಟಿದ್ದು ಹೋಗಿದ್ದು ನಿಂತ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದು ಅದಕ್ಕೆ ಮಾಡಬಾರ್ದು. ಫಸ್ಟ್ ಗರ್ಭಕ್ಕೆ ಮಾಡ್ಬೇಕು. ಮೊದಲ ಸಂತಾನಕ್ಕೆ ಮಾಡ್ಬೇಕು ಗರ್ಭಾಧಾನ, సీమంత ಇದೆಲ್ಲ ಮೊದಲು ಗರ್ಭಕ್ಕೆ ನೋಡ್ರಿ. ಫಸ್ಟ್ ಗರ್ಭಾನಿಗೆ ఉంటది.
ಇದಕ್ಕೇನಂದ್ರೆ ನವಮ ಶುದ್ಧಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್. 9ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ಯಾವ ಗ್ರಹ ಇರಬಾರ್ದು. దీనికి నవమ శుద్ధి అండి. 9వ ఇంట్లో ఏ గ్రహం ఉండరాదు. 9ನೇ స్థాನದಲ್ಲಿ ಯಾವ గ్రಹ ఇరబార్దు ನೋಡ್ರಿ. 9వ ఇంట్లో ఏ గ్రహము ఉండరాదు. తొమ్మిదో ఇంట్లో ఏ గ్రహం ఉండరాదు. నెక్స్ట్ దీని వల్ల ఏమవుతుందంటే గర్భమునకు క్షేమం కలిగి సత్సంతానం కలుగుతుంది. ಗರ್ಭಕ್ಕೆ ಕ್ಷೇಮ ಆಗಿ ಒಳ್ಳೆ ಸಂತಾನ ಆಗ್ತೈತೆ ನೋಡ್ರಿ. ಗರ್ಭ ರಕ್ಷಾ ಆಗಿ ಒಳ್ಳೆ ಸಂತಾನ ಆಗ್ತೈತೆ. ಗರ್ಭಕ್ಕೆ ಒಳ್ಳೆ ಸಂತಾನ ನೀಡುತ್ತೆ ಸೀಮಂತನ ಮಾಡೋದ್ರಿಂದ. ಸೀಮಂತೋನ್ನ ನೆಕ್ಸ್ಟ್ ಜಾತಕ ಕರ್ಮ. ವಿವಾಹ ಮಾಡಿದ್ವಿ, ಮಕ್ಕಳು ಗರ್ಭಧಾರ ಮಾಡಿದ್ವಿ, ಮತ್ತೆ ಪುಂಸನ ಶ್ರೀಮಂತ. ಜಾತಕ ಕರ್ಮ. ಜಾತಕ ಕರ್ಮ ಬೇರೆ, ನಾಮಕರಣ ಬೇರೆ ನೋಡ್ರಿ. ಜಾತಕ ಕರ್ಮ ಅನ್ನೋದು ಬೇರೆ ನೋಡ್ರಿ. అంటే మామూలు మనం పురుడు అంటాం కదా అట్లాంటిది ఇది. 11వ రోజు 12వ రోజు చేస్తూ ఉంటారు కదా, అది 11వ రోజు చేసేది ಜಾತಕ ಕರ್ಮ. 11ನೇ ದಿವಸ ಮಾಡೋದು ಜಾತಕ ಕರ್ಮ ಅಂತಾರ ನೋಡ್ರಿ. 11ನೇ ದಿವಸ ಹುಟ್ಟಿದ್ದು ಮಕ್ಕಳು ಹುಟ್ಟಿದ ಮೇಲೆ 11 ದಿವಸ, ಇಲ್ಲಾಂದ್ರೆ 12 ಮಾಡ್ಬೋದು. 11 and 12 అదేనా మన పల్లెటూరుల వైపు గంగమ్మ చేస్తామంటారు కదా, అదే విధంగా గదే చూడు, ఇది గంగమ్మని చేసి శుద్ధి చేస్తారు కదా. గదే కరెక్ట్. అంటే 9 రోజులు లేదు కదా ఇది. 9 రోజులు లేదు, 11 రోజులు 12 రోజులే ఉంది. 9 రోజులు చేస్తారు, 5 రోజులు కూడా చేస్తారు మన పక్కన, 7 రోజులు కూడా చేస్తారు. లేదన్నా 9 రోజులు ఎక్కువ చేస్తారు, అందుకని డౌట్ వచ్చింది. అందుకే క్లారిటీ కోసం అడిగిన మిమ్మల్ని. అంటే తండ్రికి అశౌచం, జాతాశౌచం ప్రారంభమవుతుంది. తల్లి ఇప్పుడు బొడ్డు తాడు కోసిన తర్వాత తండ్రికి జాతాశౌచం అంటారు దాన్ని. దానికి పురుడు అని చేస్తారు మన పక్క. పురుడు అంటారు చూడు, అదే ఇది. అవును, గంగమ్మ చేయడము అదేదో అది అంటారు. సరే, కొన్ని దగ్గర కొంతమంది అప్పుడే పునాజం చేసుకుంటారు, కొంతమంది ఏమో లింగం కడతారు, ఏమేమో అవుతుంటాయి. ఇంకా అవే మొత్తం అయితే జాతక కర్మ అనేది 11వ రోజు కానీ 12వ రోజు కానీ. ಅದೇ ಸರ್ ಹೇಳ್ತಾ ಇರೋದು ಅದೇ. ಸ್ವಲ್ಪ ದಿವಸ 3 ದಿವಸಕ್ಕೆ ಮಾಡ್ತಾರ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಗೆ. కొంతమంది 3 రోజులకే చేస్తుంటారు. రాసుకోండి. చెప్పండి. అదేనా మనం స్త్రీ మనకు వీరశైవరం అయితే ప్రథమంగా ఎందుకంటే ఇస్తారు ముందుగానే లింగధారణ, గర్భలింగ ధారణ. అదే జాతక కర్మ కాగానే చేయాలి. ఓకేనా, ఓకే చెప్పండి. 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9, 11, 12 ఇట్లా. ఇప్పుడు ఏమైనాయంటే ఈ కాలం అంతా కూడా హాస్పిటల్లో జననాలు అయినాయి, మరణాలు ఇంట్లో అయినాయి. బాగా గమనిస్తే మనం ఒక పాయింట్ గమనిస్తే హాస్పిటల్లో జననాలు అవుతున్నాయి, ఇంట్లో మరణాలు అవుతున్నాయి. అది కాస్త చేంజ్ అయిపోయింది. ఇంతకు ముందేమో హాస్పిటల్లో చనిపోయేవారు. పూర్వకాలం చూసుకుంటే ఇంట్లో పుట్టేవాళ్ళు, హాస్పిటల్లో చనిపోయేవాళ్ళు. ఇప్పుడు హాస్పిటల్లో పుడుతున్నారు, ఇంట్లో చనిపోతున్నారు. అట్లా అయిపోతుంది కాలం, అంటే రివర్స్ అయింది. కాబట్టి అది మరణము అక్కడ హాస్పిటల్లో జరిగేది ఇంట్లోనే అవుతుంటుంది కదా. ఇప్పుడు కొంతమందికి బాగలేదు, ఆరోగ్యం బాగాలేదు, కూర్చోలేదు, ఇంకా శిశువు లేకపోతే జాండీస్ వచ్చినాయి ఆగేది, ఇట్లా ఇది ఉంటే ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి. కొంతమంది పుట్టగానే చేసి ఏమంటారు దాన్ని ఐసీలో పెట్టడము ఇట్లా అవుతుంటది కదా. అది సరే రాసుకోండి. జాతక కర్మకు సంబంధించిన రాసుకోండి. తిథి బరిని 2 ಪಕ್ಷದಲ್ಲಿ
రెండు పక్షాలలోన విధియ తదియ పంచమి, విధియ తదియ పంచమి, సప్తమి దశమి, సప్తమి దశమి, రేవణ సిద్ధయ్య స్వామిಗಳೇ మళ్ళీ ఒకసారి చెప్పరా గారు? విధి ఏం నాయన వినిపిస్తలేదా? అంటే స్పీడ్ నాకు కొద్ది స్పీడ్ ఉంది కదా, అందుకోసం డౌట్ ఉంది. విధియ తదియ పంచమి. ರೇವಣ ಸಿದ್ದಯ್ಯ ಸ್ವಾಮಿಗಳೇ ಮ್ಯೂಟ್ ಮಾಡ್ಕೊರಿ ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಧನ್ಯವಾದಗಳು. ವಿಧಿಯ ತದಿಯ ಪಂಚಮಿ, ಸಪ್ತಮಿ ದಶಮಿ, ಸಪ್ತಮಿ ದಶಮಿ, ಸಪ್ತಮಿ ದಶಮಿ, ಏಕಾದಶಿ ದ್ವಾದಶಿ ತ್ರಯೋದಶಿ, ఏకాదశి ద్వాదశి త్రయోదశి. ఇవి తిథులు, వారాలు. సోమ బుధ గురు శుక్రవారಗಳು. సోమ బుధ గురు శుక్రవారಗಳು. కొంతమంది మంగళవారం వస్తే చేయరు, ఆదివారం వస్తే చేయరు, అట్లా ఉంటది. కాబట్టి రోజులు అటు ఇటు అవుతాయి. కొంతమంది 11 రోజులు చేస్తారు, 9 రోజులు చేస్తారు, కొంతమంది 7 రోజులు చేస్తారు. అట్లా శుభ నక్షత్రాలు, శుభ నక్షత్రాలు శుభ లగ్నాలు అని రాసుకోండి. శుభ నక్షత్రాలు శుభ లగ్నాలు అంటే వివాహానికి చెప్పినవి. ಶುಭ ನಕ್ಷತ್ರಗಳು ಶುಭ ಲಗ್ನಗಳು, ವಿವಾಹ ಮುಹೂರ್ತಕ್ಕೆ ಹೇಳಿದ್ದು ಅವೇ. ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ ఉండాలి. ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ ಇರ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಇದಕ್ಕ ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ. ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ. జాతకర్మానికి గురు శుక్ర మౌఢ్యాలు, ఉత్తరాయణం పుణ్యకాయనం ఇవన్నీ ఏమి ఉండవు. మరి పుట్టినాక నుంచి 11వ రోజు 12వ రోజు చేస్తారు ಅಂತೆ. ಇದಕ್ಕೆ ಉತ್ತರಾಯಣ ದಕ್ಷಿಣಾಯನ ಅಂತ ಏನಿರಲ್ಲ, ಗುರು ಶುಕ್ರ ಮೌಢ್ಯ ಇಂಥವೇನಿರಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಯಾವಾಗ ಹುಡ್ತಾನೋ ಅವ್ರು ದೇವರ ಕೈಯಲ್ಲಿ ಇರ್ತೈತೆ ಅದು. ಅದಕ್ಕ ಹುಟ್ಟಿದ ದಿವಸದಿಂದ 11 ದಿವಸ 12 ದಿವಸ ಮಾಡ್ತಾರ ನೋಡ್ರಿ, 11 or 12. ಅದಕ್ಕೆ ಇದು ಗುರು ಮೌಢ್ಯ ಶುಕ್ರ ಮೌಢ್ಯ ಇದಕ್ಕೇನಿರಲ್ಲ. ಬಟ್ ಸ್ವಲ್ಪ ಜನ ಹಕ್ಕಿ ಹಾಕೊಂತಾರ ನೋಡ್ರಿ, ಅದ ಹಾಕೋಬಾರ್ದು. ఓన్లీ బట్ట ಅಂತ ಹೇಳ್ಬೇಕು. కొంతమంది బియ్యం పోసుకునేది కూడా ఉంటదండి. అట్లా ఏమైనా ఉంటే వాళ్ళకి మనము బియ్యం పోసుకోవద్దు, ఓన్లీ బట్టలు పెట్టమని చెప్పాలి. పుంసావనం సీమంతోన్నయనం కూడా ఉండదా గురుగారు? ఏంటిది ఉండదు? ఏముండదు కదా మరి, ఉండదు. నెక్స్ట్ నామకరణము. నెక్స్ట్ నామకరణ. ನಾಮಕರಣ ನೋಡ್ರಿ, ತಿಥಿ ವಿಧಿಯ ತದಿಯ ಪಂಚಮಿ, ವಿಧಿಯ ತದಿಯ ಪಂಚಮಿ, ವಿಧಿಯ ತದಿಯ ಪಂಚಮಿ, ಸಪ್ತಮಿ ದಶಮಿ, ಸಪ್ತಮಿ ದಶಮಿ,
ಏಕಾದಶಿ ತ್ರಯೋದಶಿ ಎರಡು ಪಕ್ಷದಲ್ಲಿ, రెండు పక్షాలలో ಏಕಾದಶಿ ತ್ರಯೋದಶಿ. ವಾರಗಳು ಸೋಮ ಬುಧ ಗುರು ಶುಕ್ರವಾರಗಳು, భానువారను ఓకే, ఆదివారం కూడా రాసుకోండి. మళ్ళొకసారి చెప్పండి గురుగారు. సోమ బుధ గురు శుక్రవారములతో పాటు ఆదివారం. నక్షత్రాలు, నక్షత్రಗಳು అశ్విని మృగశిర పునర్వసు, అశ్విని మృగశిర పునర్వసు, పుష్యమి, పుష్యమి, ఉత్తర హస్త చిత్త, ఉత్తర హస్త ಚಿತ್ತ. ಹೇಳ್ರಿ ಸರ್. ಸರ್ ಇಲ್ಲ ಕಾಣ್ತಾ ಇಲ್ಲ ಸರ್, ನಿಮ್ದೇನ್ ಬಂದಿಲ್ಲ, ಹೆಸರೇನು ಬಂದಿಲ್ಲ ಸರ್. ಹೌದಾ? ಒಂದ್ಸಾರಿ ಉತ್ತರ ಹಸ್ತ ಚಿತ್ತ, ఉత్తర హస్త చిత్త, మూల శ్రవణం ధనిష్ట, మూల శ్రవణం ధనిష్ట, శతభిషం ఉత్తరాభాద్ర రేవతి, శతభిషం ఉత్తరాభాద్ర రేవతి. సెకండ్ ఆప్షన్ నక్షత్రాలు కూడా రాసుకోండి. సెకండ్ ఆప్షన్ రోహిణి స్వాతి విశాఖ, రోహిణి స్వాతి విశాఖ, అనురాధ ఉత్తరాషాఢ, అనురాధ ఉత్తరాషాఢ, రోహిణి స్వాతి విశాఖ, అనురాధ ఉత్తరాషాఢ. ఇవి 5 సెకండ్ ఆప్షన్ ఉంటాయి. సెకండ్ ఆప్షన్ అండి. లగ్నಗಳು వృషభ తుల మిథున కన్య ధనస్సు మీన, అంటే గురు శుక్ర బుధ గ్రహాల యొక్క లగ్నాలు. శుక్ర లగ్నಗಳು వృషభ తుల, బుధ లగ్నಗಳು మిథున కన్య, గురు లగ్నಗಳು ధనస్సు మీన. బుధ గురు శుక్ర లగ్నಗಳು, బుధ గురు శుక్ర లగ్నాలు అంటే శుక్రుడు అంటే వృషభ తులలు, మిథునం అంటే బుధుడు అంటే మిథున కన్యలు, గురువు అంటే ధనుర్మీనాలు అని. దీనికి కూడా ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ ఉండాలి. ಇದಕ್ಕೂ ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ ಇರ್ತೈತ್ ನೋಡ್ರಿ. ಗುರುಗಳೇ ಲಗ್ನ ಬಗ್ಗೆ ಲಗ್ನ లగ్నాలు వృషభ తుల మిథున కన్య ధనస్సు మీన. ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ ನೋಡ್ರಿ, ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ. ಇದಕ್ಕ ಮಾಸನಾಮ, ನಕ್ಷತ್ರ ನಾಮ, ವ್ಯವಹಾರ ನಾಮ ಅಂತ 3 ಹೆಸರು ಬರ್ಬೇಕು ನೋಡ್ರಿ. దీనికి నక్షత్ర నామము ఫస్ట్, మాసనామ, నక్షత్ర నామ, ವ್ಯವಹಾರ ನಾಮ ಅಂತ 3 ಹೆಸರು ಬರೀಬೇಕು ನೋಡ್ರಿ. ಮೂರು ಹೆಸರನ್ನು ಬರಿಬೇಕು.
మాసనామం ఎట్లా చేసుకోవాలన్నా? మాసనామం నేను చెప్తాను. ఓకేనా ఓకేనా. గురుకులే లాస్ట్ దేవత గురుకులే గురువు సార్ చెప్పరా నక్షత్రం మాసనామము, నక్షత్ర నామము, వ్యవహార నామము. మాసనామము, ಮಾಸನಾಮ ನಾವು ಹೇಳ್ತೀವಿ ಸರ್. ಈ ಮೂರು ನಾಮ ಇಡಬೇಕು. ನಕ್ಷತ್ರ ನಾಮ ಗೊತ್ತೆ, ಯಾವ ನಕ್ಷತ್ರ ಯಾವ ಪಾದ ಬರ್ತೈತೋ ಆ ಪಾದದಿಂದ ಮಕ ನಕ್ಷತ್ರ ಒಂದನೇ ಪಾದ ಅಂದ್ರೆ ಮಹೇಶ್ ಅಂತ ಜನ್ಮ ನಕ್ಷತ್ರ ನಾಮ ಆಗ್ತೈತೆ. ವ್ಯವಹಾರ ನಾಮ ಈ ನಾಮಕ್ಕೆ ಒಳ್ಳೆ ನಕ್ಷತ್ರಗಳ ಏನು ಹೇಳ್ಬೇಕನ್ನೋ ಹೇಳ್ತೇನೆ, ವ್ಯವಹಾರನು ಹೆಂಗ್ ಹೇಳ್ಬೇಕನ್ನ ಹೇಳ್ತೀನಿ. ಫಸ್ಟ್ ಮಾಸ ನಾಮಗಳಂತ ಬರೀ ರಾಕೊಂಡಿ. ಮಾಸ ನಾಮಗಳು ದಿನಕನ್ನ ಮುಂದು ನೋಡ್ರಿ, ವ್ಯವಹಾರ ನಾಮ ಇಡ್ತೀವಲ್ರಿ, ಅದನ್ನ ಸ್ತ್ರೀಯರಿಗೆ 3, 5, 7 ಹಂಗ್ ಬರ್ಬೇಕು ಅಕ್ಷರಗಳು. ರುದ್ರಾಣಿ, ಪಾರ್ವತಿ, ಭವಾನಿ, ಶರ್ವಾಣಿ ಅಂತ 3 ಇಲ್ಲ 5 ಅಕ್ಷರಗಳು ಬರ್ಬೇಕು. ಅದೇ ಗಂಡು ಶಿಶುಗಂದ್ರೆ ಮಹೇಶ್ವರ, ಗಂಗಾಧರ, ವಿರೂಪಾಕ್ಷ, ತ್ರಿಪುರಾಂತಕ, ರುದ್ರ, ಶಿವ ಸರಿ ಸಂಖ್ಯೆದಲ್ಲಿ ಬರ್ಬೇಕು. ಹುಡುಗರಿಗೆ, ಹೆಣ್ಣು ಹುಡುಗರಿಗೇನೋ బేస్ సంఖ్య ఆడ్ నంబర్ ದಲ್ಲಿ బర్ಬೇಕು. అమ్మాయిలకేమో బేస్ సంఖ్యలో రావాలి, అబ్బాయిలకేమో సరి సంఖ్య ఉండాలి. 2 రాసుకోండి. చైత్ర మాసము ఫస్ట్ మాసనాಮ ಬರೀರಿ. ಚೈತ್ರ ಮಾಸದಲ್ಲಿ ಹುಟ್ಟಿದವರಿಗೆ ಪುಂನಾಮ ಮಹೇಶ್ವರ, ಸ್ತ್ರೀನಾಮ ಶ್ರೀ ಗೌರಿ. ಚೈತ್ರ ಮಾಸము. చైత్ర మాసంలో అబ్బాయి పుడితే మహేశ్వర, అమ్మాయి పుడితే శ్రీ గౌరి. నెక్స్ట్ వైశాఖ మాసం. ಗುರುಗಳ ಇದು ಇನ್ನೊಂದು ಸಲ ಚೈತ್ರ ಮಾಸ. ಚೈತ್ರ ಮಾಸದಲ್ಲಿ ಪುಂನಾಮ ಮಹೇಶ್ವರ. ಗಂಡು ಶಿಶು ಹುಟ್ಟಿದ್ರೆ ಮಹೇಶ್ವರ ಅಂತ, ಹೆಣ್ಣು ಹುಟ್ಟಿದ್ರೆ ಶ್ರೀ ಗೌರಿ. వైశాఖ మాసము. గంగాధర, రుద్రాణి. గంగాధర, రుద్రాణి. గంగాధర, రుద్రాణి. గంగాధర, రుద్రాణి. నెక్స్ట్ జ్యేష్ఠ మాసం. జ్యేష్ఠ మాసము వ్యోమకేశ, పార్వతి. వ్యోమకేశ ಅಂತ, అబ్బాయి పుడితే వ్యోమకేశ, అమ్మాయి పుడితే పార్వతి. ಗಂಡ ಹುಡುಗ ಹುಟ್ಟಿದ್ರೆ ವ್ಯೋಮಕೇಶ, ಹೆಣ್ಣು ಹುಡುಗರು ಹುಟ್ಟಿದ್ರೆ ಪಾರ್ವತಿ. నెక్స్ట్ ఆషాఢ మాస. ఆషాఢ మాసము. ఆషాఢ మాస. విరూపాక్ష, భ్రమరాంబ. అబ్బాయి పుడితే విరూపాక్ష, అమ్మాయి పుడితే భ్రమరాంబ. భ్రమరాంబిక. భ్రమరాంబిక ಅಂತ ಬರೀರಿ. ಭ್ರಮರಾಂಬಿಕ. భ్రమరాంబిక. నెక్స్ట్ శ్రావణ మాస. తర్వాత శ్రావణ మాసంలో గనక అబ్బాయి పుడితే త్రిపురాంతక. శ్రావణ మాసದಲ್ಲಿ
ಗಂಡು ಹುಡುಗ ಹುಟ್ಟಿದ್ರೆ ತ್ರಿಪುರಾಂತಕ, ಹೆಣ್ಣು ಹುಟ್ಟಿದ್ರೆ ಭವಾನಿ. అమ్మాయి పుడితే భవాని అని, అబ్బాయి పుడితే పురాంతక. సారీ, త్రిపురాంతక అని చెప్పాను, పురాంతక అని. త్రిపురాంతకనేమో, త్రిపురాంతక అని రాసుకోండి. త్రిపురాంతకనే, పురాంతక అనేది ఉండదుగా, త్రిపురాంతక. త్రిపురాంతక భవాని. నెక్స్ట్ భాద్రపద మాసము. ಭಾದ್ರಪದ ಮಾಸದಲ್ಲಿ ಶಂಭು ಶರ್ವಾಣಿ. ಶಂಭು అని, అమ్మాయి పుడితే శర్వాణి అని. మేల్ శంభు, ఫిమేల్ శర్వాణి. నెక్స్ట్ ఆశ్వీజ మాసము. నెక్స్ట్ ఆశ్వీజ మాసం. ಶೂಲಿ, ಗಂಡುಗ ಹುಟ್ಟಿದ್ರೆ ಶೂಲಿ, అబ్బాయి పుడితే శూలి, అమ్మాయి పుడితే మృడాని. మృడాని. మృడండ దండ దండ మృడండ దండ అని వచ్చింది కదా, ఆ మృడాని. 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 నెక్స్ట్ కార్తీక మాసము. నెక్స్ట్ రే కార్తీక మాస. కార్తీక మాಸ. కార్తీక మాಸದಲ್ಲಿ మహాదేవ సర్వమంగళ. అబ్బాయి పుడితే మహాదేవుడు, మహాదేవ. అమ్మాయి పుడితే ಸರ್ವಮಂಗಳ. ಗಂಡ ಹುಟ್ಟಿದ್ರೆ ಮಹಾದೇವ, ಹೆಣ್ಣು ಹುಟ್ಟಿದ್ರೆ ಸರ್ವಮಂಗಳ. ನೆಕ್ಸ್ಟ್ ಮಾರ್ಗಶಿರ. ಮಾರ್ಗಶಿರ ಮಾಸದಲ್ಲಿ ಶಿವ ಅಪರ್ಣ. ಶಿವ ಅಪರ್ಣ. ಶಿವ ಅಪರ್ಣ. నెక్స్ట్ పుష్యమాసము. పుష్యమాసము. రుద్ర శాంభవి. రుద్ర శాంభవి. 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 నెక్స్ట్ మాఘమాసము. మాఘమాసము. పశుపతి గిరిజ. పశుపతి గిరిజ. పశుపతి గిరిజ. నెక్స్ట్ పాల్గొన మాసము. నీలకంఠ శాంకరి. నీలకంఠ శాంకరి. ಇವೆ ಮಾಸನಾಮములండి. ಇವು ಮಾಸನಾಮಗಳು. ನಕ್ಷತ್ರ ನಾಮ ಅಂದ್ರೆ ಈಗ ಅಶ್ವಿನಿ ನಕ್ಷತ್ರ 1ನೇ ಪಾದ ಚೋ, 2ನೇ ಪಾದ ಚೆ, 3ನೇ ಪಾದ ಚೋ, 4ನೇ ಪಾದ ಲ.
ఇవే సేమ్ అవే నక్షత్ర నామ అంటారు నోడ్రి. నక్షత్ర నామాలు అంటే ఇప్పుడు అశ్విని నక్షత్రం 1వ పాదం చో, 2వ పాదం చే, 3వ పాదం చో, 4వ పాదం లా. లా వచ్చిందనుకో లక్ష్మి, లలిత, అట్లా లక్ష్మణుడు అట్లా పెట్టుకోవాలి. అది ನಕ್ಷತ್ರ ನಾಮ. ವ್ಯವಹಾರ ನಾಮ ಅಂದ್ರೆ ನೋಡ್ರಿ, ಇದೊಂದು ನೋಡಿಸ್ತೀನಿ, ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ರಿ. ಇದೊಕ್ಕటి చూపిస్తాను చూడండి. ಇದ್ರಲ್ಲಿ ಏನಂದ್ರೆ ನಾವು ಸ್ವಲ್ಪ ಇದನ್ನು ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿ ಅಭ್ಯಾಸ ಮಾಡ್ಕೋಬೇಕು. ಈಗ ಅಶ್ವಿನಿ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಹುಟ್ಟಿದವ್ರು ಇರ್ತಾರೆ ನೋಡ್ರಿ. ಅಶ್ವಿನಿ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ರು 1, 2, 3 ಯಾವನ್ನ ಆಗ್ಬೋದು ಪಾದಗಳು. ಒಟ್ಟು ಅಶ್ವಿನಿ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಹುಟ್ಟಿದವ್ರಿಗೆ ಭರಣಿ ಏನಾಗ್ತೈತ್ ನೋಡ್ರಿ. ಭರಣಿ, ಕೃತ್ತಿಕಾ, ರೋಹಿಣಿ, ಮೃಗಶಿರ, ಆರ್ದ್ರ, ಪುನರ್ವಸು, ಪುಷ್ಯಮಿ, ಆಶ್ಲೇಷ. ಇವು 9. ಏನಿವು 9 ಅಂದ್ರೆ ನೋಡ್ರಿ, ಇದು ಜನ್ಮತಾರ, ಇದು ಸಂಪತ್ತಾರ, ಇದು ವಿಪ್ತಾರ, ಕ್ಷೇಮತಾರ, ಪ್ರತ್ಯಕ್ತಾರ, ಸಾಧನ ತಾರ, ನೈಧನ ತಾರ, ಮಿತ್ತಾರ, ಪರಮಿತ್ರ ತಾರಗಳು. ಇದರಲ್ಲಿ ಒಳ್ಳೆವ್ ಯಾವ್ರಿ ಅಂತ ಅನ್ಕೊಂಡ್ರೆ ಮಿತ್ರತಾರ, ಸಂಪತ್ತಾರ, ಕ್ಷೇಮತಾರ, ಸಾಧನ ತಾರ, ಮಿತ್ರತಾರ, ಪರಮಿತ್ರ ತಾರ ಇವು ಒಳ್ಳೆ. ಯಾವ ಕೆಟ್ಟವು ಅಂದ್ರೆ ಜನ್ಮತಾರ, ವಿಪತ್ತಾರ, ಪ್ರತ್ಯಕ್ತಾರ, ನೈಧನ ತಾರ ಕೆಟ್ಟವು. ಅದಕ್ಕ ಯಾವ ಒಳ್ಳೆವಾಗಿದಾವ್ ನೋಡ್ರಿ, ಆ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಬರೋ ಹೆಸರು ಇಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಈಗ ಅಶ್ವಿನಿ ನಕ್ಷತ್ರವ್ರಿಗೆ ಭರಣಿ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಹೆಸರು ತಗೊಂಡ್ ಇಡ್ಬೇಕು. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ರೋಹಿಣಿ ನಕ್ಷತ್ರ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಆರ್ದ್ರ ನಕ್ಷತ್ರ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಪುಷ್ಯಮಿ ನಕ್ಷತ್ರ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಆಶ್ಲೇಷ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ಅಕ್ಷರಗಳು ಇರ್ತಾವಲ್ಲ. ಈಗ ಭರಣಿ ಅಂದ್ರೆ ಚೂಚೆ ಚೋ, ಅಶ್ವಿನಿ ಆಗುತ್ತೆ ಲೀಲು ಲೇಲೋ ಭರಣಿ, ಲೀಲು ಲೋಲೋ. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ರೋಹಿಣಿ ಓವಾವ್ಯೂ ರೋಹಿಣಿ, ವಾ ಅಕ್ಷರ మీద ಇಡ್ರಿ, ವಾನಿಶ್ರೀ. ಹಿಂಗ ಅಂದ್ರೆ ಯಾವ ನಕ್ಷತ್ರ ఏ నక్షత్రంలో అయితే జన్మం అవుతుందో ఆ నక్షత్రానికి జన్మతార వదిలేసి సంపత్తార, క్షేమతార, సాధన తార, మిత్రతార, పరమిత్ర తారల్లో వచ్చే అక్షరాలు పెట్టాలి ನೋಡ್ರಿ. ಏನಂದ್ರೆ ಇಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಯಾವಾವು ನಕ್ಷತ್ರ ಅವ್ರು ಯಾವ ನಕ್ಷತ್ರ ಎಲ್ಲ ಹುಟ್ಟಿದ್ರಿ ಆ ನಕ್ಷತ್ರಕ್ಕೆ ಜನ್ಮತಾರ ಬಿಟ್ಟು, ಅಂದ್ರೆ ಈಗ ರೋಹಿಣಿ ನಕ್ಷತ್ರ ಇದ್ದವ್ರಿಗೆ ರೋಹಿಣಿ ನಕ್ಷತ್ರ ಇಡಬಾರ್ದು ನೋಡ್ರಿ. ರೋಹಿಣಿ, ಮೃಗಶಿರ ಅವ್ರಿಗೆ ಸಂಪತ್ತಾರ ಅದು. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಪುನರ್ವಸು ಕ್ಷೇಮತಾರ ಆಗ್ತತೆ. ಆ ಸಂಪತ್ತಾರ, ಕ್ಷೇಮತಾರ, ಸಾಧನ ತಾರ, ಮಿತ್ರ, ಪರಮ ಮಿತ್ರ ತಾರದಲ್ಲಿ ಬರೋ ಅಕ್ಷರ ಇರ್ತಾವ ನೋಡ್ರಿ, ಅವನ್ನ ಕೊಡ್ಬೇಕು ನಾವು. ఈ అక్షరాలు చొల ఇట్టుకోర్రి అంత. అంటే ఆ అక్షరం తారాబలం తీసుకొని దాంట్లో ఏవైతే తారలు మంచి తారలు వస్తాయో దాంట్లో ఉన్న నక్షత్రాలు ఇవ్వాలండి. అది వ్యవహార నామము అవుతుంది. మొత్తము మాసనామము, నక్షత్ర నామము, వ్యవహార నామం 3 నామాలు బియ్యంలో రాసి ఆ బియ్యానికి పూజ చేసి చొల చెప్పాలి. అది నామకరణము. అష్టనోట. గురుగారు మళ్ళొకసారి చెప్పారా గురుగారు వ్యవహార నామం? చెప్పినా కదండి, వ్యవహార నామం అంటే జన్మ నక్షత్రానికి రాసుకోండి. జన్మ నక్షత్రానికి సంపత్తార, క్షేమతార, సాధన తార, మిత్రతార, పరమిత్ర తారల్లో తీసుకోవాలి. జన్మ నక్షత్రానికి సంపత్తార, క్షేమతార, సాధన తార, మిత్రతార, పరమమిత్ర తారల్లో వచ్చే అక్షరాలను పెట్టాలి. అది వ్యవహార నామం అవుతుంది. గురుగారు మల్లికార్జున, చెప్పండి. కార్తీకము, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం 5 రాసుకోలేదు గురుగారు. నేను అది నెట్వర్క్ రాలేదు, కట్ అయిపోయా.
రాసుకున్న వాళ్ళు పెడతారులేండి సార్. ఎవరైనా అడగండి, మీరు అడగండి ఎవరికన్నా పెడతారు. గ్రూప్ లో పెట్టండి స్వామి ఎవరైనా. తర్వాత సార్ రాసి- మల్లికార్జున రాసుకున్నారట, ఎవరు మంచిగా రాసుకున్న వాళ్ళకి గ్రూప్ లో సెండ్ చేయండి సార్. మొబైల్ దీనికి ముఖ్యంగా చెప్పండి సార్, చెప్పండి. మొబైల్ ఎక్కువ హీట్ వచ్చి అది బంద్ అయిపోయా, మళ్ళా స్టార్ట్ అయింది. ఓకే ఓకే అండి. అష్టమ శుద్ధి ముఖ్యంగా ఉండాలి చూడండి దీనికి. ಈಗ ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ ಯಾರು ಮಾಡ್ಬೇಕು ಗೊತ್ತಾ? ಕಾರ್ಯ ತಂದೆ ಮಾಡ್ಬೇಕು ನೋಡಿ. ఎవరు చేయాలంటే కర్మ ತಂದೆ చేయాలి. తప్పకుండా మేమామృత ఆపేది తప్పది. తండ్రి కర్మ నామరణము, తండ్రి పేరు పెట్టాలి. మేన సంబంధం లేదు ఇక్కడ. నిజం చెప్పాలంటే షోడశ సంస్కారాలు మొత్తం తండ్రివే ఎక్కువ ఉంటాయి. ఈ మేనమామని ఎందుకు జాయిన్ చేసినా అర్థం కాలేదు. మేనమామ ఎందుకు వచ్చినాడో ఏమో మధ్యలోకి. ఎవరు పట్టుకొచ్చినారో బాగా పట్టుకొచ్చినారు. మేనమామ మీద గుచ్చిపెట్టాలి, ಗುಂಡು ಕೊಟ್ಟಾలి. ಹೌದು ಸರ್. ಸೋದರ ಮಾವ ಜಾಸ್ತಿ ಬಂದ್ ಅವ್ರೇ ಬಿಡ್ತಾರೆ ಗುರುಜಿ ನಮ್ ಕಡೆ ಎಲ್ಲ. అందుకనే ಅವ್ರು ತೆಗಿಬೇಕು ಸರ್. సోదరత ఇడಬೇಕು అంటారా గురుజీ నಮ್ కಡೆ. పుట్టింటి నుంచి కానుకలు ఏమన్నా వస్తాయేమో అలవాటు చేసాము గురుగారు. వచ్చేదాడ పోయేది ఉంది. అంటే వాళ్ళే రావాలి, చేసారు కదా, డెలివరీ అయ్యారు కదా, వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు వచ్చి అన్ని చేయాలి, వాళ్ళు చేయాలి, మేము ఉండాలి, మేనమామ ఉండాలని ఏందయ్యా ఏంటిది? గట్టి మాట్లాడు. అష్టమ శుద్ధి ఒకటేనా గురుగారు దీనికి? అష్టమ శుద్ధి సరిపోతుంది. అష్టమ శుద్ధి ఒకటే చెప్పబడింది కాబట్టి అష్టమ శుద్ధి ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా 3 నక్షత్ర నామాలు రాసి పూజ చేసి ఆ బాబు చెవులో పూది చెప్పాలి. ఇది తండ్రి చేసే కర్మ అని రాసుకోండి. గురుగారు ఇంకోటి, వ్యవహార నామాల్లో కొంతమంది పెద్దవాళ్ళ పేర్లు యూజ్ చేస్తారు, అవి తప్పుండదా గురుగారు? దీంట్లో లేదండి, అది శాస్త్రంలో చెప్పలేదు. ముత్తాతలు తాతల పేర్లు పెట్టమని చెప్పలేదు. అట్లా యూజ్ చేస్తారు కదా గురుగారు, ఏం కాదు అట్లా. అంటే వాళ్ళు పెట్టుకుంటారు కదా, అట్లా దోషం ఏమి ఉండదా అని. అది క్షేమతార కానీ సంపత్తార సంత అయితే మంచిది. కానీ క్లాస్ లో గంట తర్వాత సార్, ఇక ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు అంటే నేనేమంటానంటే ఆ పేరు కనుక క్షేమతార సంపత్తార అయితే మంచిది. నైదతార ప్రత్యేకతార అయితే మంచిది కాదు ఆ పిల్లోడికి. అయితే అట్లా చూసి మనము చెప్పాలి. అదే వ్యవహార నామం అంటే కూడా అదే చెప్పాను. వ్యవహార నామం అదే పెట్టారు సార్. ఫోటో కూడా ఎవరో పంపించారు చూడండి సార్. రుద్రశివ గారు పెట్టారు చూడండి, మాస నామాలది క్లియర్ గా చూడండి సార్. మల్లికార్జున గారు ಹೇಳ್ರಿ ಸರ್. ಇದು ನೀವು ಹೇಳಿದ್ರಿ ಜನ್ಮ ತಾವರಿಗೆ ಇಡಬಾರ್ದು, ಮತ್ತೆ ನೈದನ ತಾರೆ ಅಂತ ತಾರೆಗಳು ಇಡಬಾರ್ದು ಅಂತ ಹೇಳಿ. ಹೌದು ಸರ್. ಇವರು ಎಲ್ಲ ಜನ್ಮ ನಕ್ಷತ್ರ ಚೇಂಜ್ ಆಗುತ್ತೆ, ವ್ಯವಹಾರ ನಾಮಕ್ಕೂ ಅದೇ ಜನ್ಮ ನಕ್ಷತ್ರನೇ ತಗೋಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರಲ್ಲ ಗುರುಜಿ. ಅದೇ ಹೇಳ್ತಾರೆ ಈ ಕಡೆ ಜನ್ಮ ನಕ್ಷತ್ರ ಯಾವ್ದು ಬಂದಿರುತ್ತೆ ಅದು ವ್ಯವಹಾರ ನಕ್ಷತ್ರಗೂ ಅದೇ ಇರ್ಬೇಕು. ಇರ್ಬಾರ್ದು ಸರ್, ಹಂಗ ಬೇರೆ ಇರ್ಬೇಕು. ಅದು ಹಂಗ ಇಡೋದಿದ್ರೆ ವ್ಯವಹಾರ ಬಂದಿದೆ, ನಕ್ಷತ್ರ ಹೆಸರು ಬರ್ತೈತೋ ಅದೇ ಇಡ್ತಾರಲ್ಲ, ಮತ್ತೆ ವ್ಯವಹಾರ ನಾಮ ಅಂತ ಬಂದಿದೆ, ಅದ ಅವಶ್ಯಕತೆ ಇರೋದಿಲ್ಲ. ಯಾಕೆ ಬಂದಿದೆ? ಅದೇ ನಿಮ್ ಕಡೆ ಅಭ್ಯಾಸ ನಾನು ಹೇಳೋದ ಸರ್. ಅದು ಜನ್ಮ ನಾಮ ಗೊತ್ತಾದ್ರೆ ಏನನ್ನ ಕೆಟ್ಟು ಮಾಡ್ತಾರ ಅಂತ ಜನ್ಮನಾಮ ರಹಸ್ಯ ಇರ್ಬೇಕು ಅಂತ ಇಟ್ಟಿದ್ದಾರೆ ಸರ್. ಜನ್ಮನಾಮ ರಹಸ್ಯವಾಗಿ ಇರ್ಬೇಕು, ವ್ಯವಹಾರ ನಾಮದು ಬ್ಯಾರೆ ಇರ್ಬೇಕಂತ ಇರ್ತೈತೆ. ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾರೆ ವ್ಯವಹಾರ ಎರಡೆರಡು ಎಲ್ಲಾರ್ಗೆ ನೋಡ್ರಿ, ಎರಡು ಇರ್ತವೆ. ಜನ್ಮ ಬೇರೆ ವ್ಯವಹಾರ ನಾಮ ಬೇರೆ ಇರ್ತೈತೆ, ಹಂಗ ಇರ್ಬೇಕು. ಈಗ ನಮ್ಮದೇ ಎಕ್ಸಾಂಪಲ್ ತಗೋರಿ, ನಮ್ಮ ವ್ಯವಹಾರ ನಾಮ ನಮ್ಮ ನಕ್ಷತ್ರ ನಾಮ ಬ್ಯಾರೆ, ಜನ್ಮ ನಕ್ಷತ್ರ ಬ್ಯಾರೆ, ಹಂಗ ಬೇರೆ ಇರ್ತದೆ. ಏನು ಕೆಟ್ಟು ಮಾಡಕ್ ಬರಲ್ಲ ಅವ್ರ ಹೆಸರ ಮೇಲೆ ಅಂತ ಇಡ್ತಾರೆ. ಅದು ಪೂರ್ವ ಪದ್ಧತಿ, ಇದಲ್ಲ ನಮ್ಗೆಲ್ಲ ಪೂರ್ವ ಪದ್ಧತಿ. ಇದೇ ಒಳ್ಳೆ ಪದ್ಧತಿ, ಫಸ್ಟ್ ಪದ್ಧತಿ. ಓಕೆ ಸರ್. ಈಗ ಮುಹೂರ್ತಗಳ ಸಂಬಂಧಪಟ್ಟ చెప్పండి. ಬೇರೆ
ಅಂದ್ರೂ